మిషనరీ వర్క్ బ్యాలెన్స్ ఉంది నాయనా, అదే జరుగుతుంది. ఓ బాయ్ మావయ్య గారు, మనం సాయంత్రం కలుద్దాం. లేదల్లుడు గారు, నేను జల్దీ పోవాలి. త్వరగా వెళ్ళిపోయే పనులు ఏమున్నాయి? మీ ఇద్దరు అమ్మాయిలు ఇక్కడే ఉన్నారు కదా. ఓ కాంట్రాక్ట్ ఒప్పుకున్నారమ్మా, సైట్ తన ఏదో పనుందంట. ఈయన పోకుంటే మనుషులు మంచిగా పనిచేయరు. ఏం మాట్లాడుతున్నావే? మావయ్య గారు, ప్రేమ మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేండి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు. అనే మనం బయలుదేరదాం. సరేరా, బాయ్ మావయ్య గారు. అట్టకే బాబు. ముందు మీరు ఇలా కూర్చోండమ్మా. ఏమయ్యా, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను బిడ్డ లోపల పోయి మాట్లాడుకుంటాం. అమ్మా నువ్వు కూడా కూర్చో, మీకు కాఫీ తీసుకొస్తాను. బిడ్డ వద్దు బిడ్డ, మేము బయట ఛాయ్ దాకా వచ్చినాం. ఇగో నువ్వు పోయి మీ అమ్మతో మాట్లాడు. పా బిడ్డ, అమ్మా పోయేసి వస్తాను. సింహాద్రి చెప్పయ్యా దేశాలు, మీ బస్తీ వాసులంతా హ్యాపీయేనా? మీరు మా కోసం కాలనీ కట్టించారు, మా వాళ్ళంతా మస్తు ఖుషిగా ఉన్నారు సార్. మొన్న మీ బస్తీకి పోతే మా ఈరన్న గారు చెప్తున్నాడు, అరే సింహాద్రి ఉన్నప్పుడు ఈడ భూములు ఎవ్వరు కొనేటోడు కాదురా, గజం 1000కి మించి ఉండేది కాదు. సునందమ్మ గారు పైపుల ఫ్యాక్టరీ పెట్టినాక భూమికి అయింది చదరపు గజం 12,000 నుంచి 18,000 దాకా పలుకుతున్నది. మన బస్తీ బంగారం అయిపోతున్నదా అని చెప్పింది సార్. నిజమే సింహాద్రి, టీ బంగారమే. కొన్ని సంవత్సరాల తర్వాత కొనాలంటే బంగారమైనా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందేమో కానీ మట్టి దొరకదు. ఇదంతా దృష్టిలో పెట్టుకుని బస్తీలో ఫ్యాక్టరీకి దగ్గరలో 1000 గజాల స్థలాన్ని కొన్నాం. ఏంటి ఆనంది పేరు మీద 1000 గజాల స్థలం కొన్నారా? సార్ మీకు గాఢ స్థలం ఎందుకు? ఇల్లు కట్టుకోవడానికి. అమ్మా ఈ ఇల్లు కదమ్మా. ఫ్యాక్టరీ వర్క్ స్టార్ట్ అయితే ఆనంది ఆదిత్య దగ్గరుండి చూసుకోవాలి. అస్తమానం అక్కడికి ఇక్కడికి ఏం తిరుగుతారు? అది ఫ్యాక్టరీ దగ్గరలో వాళ్ళకి ఇబ్బంది ఉండదు కదా. అంటే మీ ఇద్దరు పిల్లలు అనే ఉంటారమ్మా? ఇద్దరు కాదు సింహాద్రి, అది కేవలం లకే. జీవన చైతన్యులు మాతోనే ఉంటారు. ఎందుకు నేను నీ చేత తిట్టుతాను కనుక ఇదేం గుర్తు అసలు. పెద్ద కూడా నేను చిన్న కూడా నేను తింగతనంగా చూస్తుంది. అమ్మా మంచి ఆలోచన అమ్మా. అయితే ఇక్కడ ఇల్లు ఎప్పుడు కడుతున్నారు సార్? కట్టంలే సింహాద్రి. ఈ ఆనంది ఏంటి మరి ఇంత నిజాయితీ మనిషిలాగా మాట్లాడుతుంది? ఇలాగే అందరినీ బుట్టలో పడేసేది. దీంట్లో పడేయాలి. మనం ఇప్పుడు అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తుంది. తప్పే ఉంది ఆనంది, మనం ఎవరిని మోసం చేయడం లేదు. వేరొక మనం వీళ్ళకిస్తున్నాం, తర్వాత వాళ్ళకి ఇచ్చేస్తాం. అది కాదత్తయ్య గారు. అతని కాల్ చేస్తా, అమౌంట్ పంపిస్తున్నాను. ఒక 15 minutes లో క్యాష్ బ్యాక్ మీ దగ్గర ఉంటుంది. ఎస్, మీరు అడిగినట్టే క్యాష్ అరేంజ్ చేశాను. మా కోడలతో పంపిస్తున్నాను. తనెందుకు కట్టారా? తను మా కోడలు మాత్రమే కాదు, మా కంపెనీ లీగల్ అడ్వైజర్ కూడా. ఈ ల్యాండ్ కూడా తన పేరు మీద రిజిస్టర్ చేయించేది. ఓకే అండి, ఉంటాను. వెళ్ళానంది, త్వరగా కంప్లీట్ చేస్తా. అలాగే అత్తయ్య గారు. అది నువ్వు ఏది ఎక్కువ ఆలోచించుకో, త్వరగా బయలుదేరు. మా అత్తయ్య గారు మాతో అందరినీ నమ్ముతారు. ఏదైనా ప్రాబ్లం అయితే సరే ముంగటైతే అమౌంట్ ఇచ్చేసొద్దాం, గా తర్వాత దీనికి సంబంధించిన డీటెయిల్స్ అడుగుదాం. దివ్య, నీకు భలే అవకాశం దొరికింది. పది చెప్పాను. మనకి ఇంతకు మించిన అవకాశం. ఆనంది బ్లాక్ మనీకి వెళ్తుంది. ఇప్పుడు మనం ఆ డబ్బుని అత్తయ్య గారు అనుకున్న విధంగా అవతల పార్టీకి చేరేలోపు లేకుండా